రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్య చేశారు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్, కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారంటూ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ సీరియస్ కామెంట్ తోటి మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఆయన ఉద్దేశం సదుద్దేశమైనా మరీ క్రిమినల్ వేస్ట్ అనటం ఎంతవరకు కరెక్ట్? కొమ్మినేని గారు, మీకు శివశంకర్ గారికి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తిగా అవాస్తవం అని కూడా చెప్పలేము. మనం మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కోర్స్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఏ వ్యక్తి కూడా, ఏ స్టూడెంట్ కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ ఏదో ఒకటి ప్రత్యేకంగా ఒక కోర్సు చేస్తేనో, లేకుంటే అతన్ని రిక్రూట్ చేసిన కంపెనీనే కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తేనే తప్ప ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రాక్టికల్ గా నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది ఈ చదువుల వల్ల అనేది కరెక్టే. ఇప్పుడు డిగ్రీలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇంజనీరింగ్ అంటే, కేవలం ఒక సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఆధారంగా మనకి ఉద్యోగం వస్తుంది అన్న ఒక ఫార్మేట్ లో వెళ్ళిపోతుంది మొత్తం భారతదేశ విద్యా వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. దాదాపు 80% మంది విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత కూడా నేరుగా ఉద్యోగాలు చేసే నైపుణ్యం వాళ్ళలో లేదు అని వివిధ నివేదికలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఈ ఇబ్బంది ఉందన్నమాట వాస్తవమే. కానీ రేవంత్ రెడ్డి గారు అంత గట్టి పదాలు వాడకుండా ఉండాల్సింది. క్రిమినల్ వేస్ట్ అనేది, దాంతో పాటు ఒక దరఖాస్తు నింపడం కూడా రాదు ఉద్యోగం కోసం వీళ్ళకి అనడం అనేది వాళ్ళ మీద విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఇంకో ఉద్యోగానికి పోవాలనుకున్నా సరే, ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగం కోసం దరఖాస్తు ఫిల్ చేసే కూడా రాదంట. ఇలాంటి వాళ్ళంతా మనకెందుకు అన్నప్పుడు చాలా చోట్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థి వాళ్ళ ఆత్మన్యూనత భావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు నింపడం రాకపోవడం అనేది చిన్న విషయం, అది నేర్చుకోవచ్చు కావాలంటే. నా లెక్కను చెప్తే రాజకీయ నాయకులు పక్క వాళ్ళ సాయం లేకుండా ఏ రాజకీయ నాయకులు తమ నామినేషన్ పత్రాన్ని నింపగలుగుతారు? అంటే ప్రతి రంగంలోని ఈ ఇబ్బంది ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఈ లోపం అయితే ఉంది, ఏది సరైన నైపుణ్యం లేదన్న లోపం అయితే ఉంది, దాన్ని సరిచేయాలి. అట్ ది సేమ్ టైం ఇది మొత్తం ఆయన కూడా చెప్పారు, దాంతో మళ్ళా మొత్తం విద్యార్థుల్ని మనం తప్పు పట్టలేము, ఇది వ్యవస్థలోనే ఉన్న లోపం, దీన్ని సరిచేయాలని కూడా చెప్పారు. కానీ అది క్రిమినల్ వేస్ట్ అనే పదము, వీళ్ళకు కనీసం దరఖాస్తు నింపే ఇది కూడా రాదు అనడం, ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో నిజమేనేమో, మాకేమీ తెలియదేమో, ఏమీ రాదేమో అని ఒకటి, సమాజం అంతా వాళ్ళని ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏమీ రాదంట, ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఒక రెజ్యూమ్ దరఖాస్తు నింపడం కూడా రాదు వీళ్ళకి అంటే అది కరెక్టే. కానీ బాధ్యత ఆయనది కూడా కదా, గవర్నమెంట్ది కదా, కంటిన్యూస్ ప్రాసెస్ కదా గవర్నమెంట్ అన్నది. ఆ స్టాండర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మెయింటైన్ చేయకపోయినా ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? అట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీలకు ఎట్లా అనుమతి ఇచ్చారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇది చాలా కాలం నుండి వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని సంస్కరిస్తా అని చెప్తున్నారు, మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చాలా కాలం అయింది, ఇప్పటి వరకు ఏం తీసుకున్నారు అన్నది ఒక పెద్ద పజిల్. కాబట్టి రాజకీయ నాయకులు సహజంగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేయడానికి, తమదేమీ తప్పు లేదనడానికి ఇవన్నీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మొత్తం ఈ విద్యా వ్యవస్థను ప్రాక్టికల్ గా, ఒక విద్యార్థి కోర్స్ అయిపోయి బయటికి రాగానే డైరెక్ట్ గా ఒక కంపెనీలోనికి వెళ్ళి ఆ కంపెనీకి ఏం అవసరమో ఆ ఉద్యోగం చేసే స్థాయిలో నైపుణ్యం ఇంజనీరింగ్ కాలేజీల్లోనే అక్కడే నేర్చుకునేలాగా అవకాశం కల్పిస్తే మాత్రం గొప్ప విషయమే, అభినందించాల్సిన విషయమే. కాకపోతే విద్యార్థుల విషయంలో మాట్లాడేటప్పుడు పదజాలాన్ని మరీ కఠినంగా కాకుండా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. కొమ్మినేని గారు రైట్. శివశంకర్ గారు, మీరు కూడా ఇంజనీరింగ్ చదివి ఉంటారు కదా, బహుశా మీకేమనిపించింది? క్రిమినల్ వేస్ట్ అని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సంక్షిప్తంగా సార్ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి, ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగలేదు, విద్యార్థులకి కనీసం లెటర్ రాసేటువంటి పరిజ్ఞానం కూడా నేర్పించలేకపోతున్నారనేటువంటి కంటెక్స్ట్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ని ఇది ఏకపక్షంగా తన ఇంజనీరింగ్ చదవలేదని ఇంజనీరింగ్ వాళ్ళ మీద కోపమా అనేటువంటిది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వస్తుంది. ఎందుకంటే రెజ్యూమ్ కూడా రాయలేరు, లెటర్ కూడా అప్లికేషన్ దరఖాస్తు చేయలేదు. ఏంటి సార్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తనకు ఏదైనా కాబట్టి లెటర్ రాలేని స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మన భారతదేశంలో ఇంజనీరింగ్ వ్యవస్థ పిల్లలు అలా ఉన్నారా? ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళలో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో దగ్గర అందరూ కూడా దాదాపు ఇంజనీర్లే కదా. వీళ్ళందరూ కూడాను ఏది కంపెనీ పెట్టినా కూడాను, పరిశ్రమలు వచ్చినా కూడాను రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కనీసం వాళ్ళు అప్లికేషన్ చేసేసి ఈమెయిల్ చేసి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు తీసుకుంటున్నారు కదా. 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు, 1,00,000 మంది అప్లికేషన్ పెడతా ఉన్నారు, 1,00,000 మందిలో 100 మందికి వస్తా ఉన్నాయి. అంటే 1,00,000 మంది ఎలిజిబుల్ చేసి రెజ్యూములు పెట్టి అప్లై చేసినట్టే కదా. మరీ అంత చులకనగా ఇంజనీరింగ్ విద్యార్థులు మాట్లాడడం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏ కంటెక్స్ట్ లో అన్నారో అది ఆయన తప్పకుండా ఈ విద్యార్థుల మీద చేసిన క్రిమినలైజేషన్ అనేటువంటిది, అదేవిధంగా అప్లికేషన్ కూడా రాయలేననేటువంటి ఈ 2 పదాలని ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవాలి ఏదో ఒక సందర్భంలో అని ఆయనకి విన్నపించుకుంటున్నాం. అదే విధంగా
ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగలేదు, ఇంజనీరింగ్ కాలేజీలో వ్యవస్థను పెంచాలి, లెక్చరర్లకి, ఫ్యాకల్టీకి, ప్రొఫెసర్స్ కి కాస్త అప్గ్రేడ్ చేయాలి, సిస్టమ్ అనేటువంటి దాంట్లో మీరు ఎన్హాన్స్మెంట్ చేస్తే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని కనీసం అంటే అట్లా మాట్లాడడం అనేటువంటిది అది తప్పు సార్. అది రైట్ యాక్సెప్టెన్సే కాదు. రైట్ చూద్దాం మరి. ఆయన ఒక్కొక్కసారి ఒక పదం వాడుతున్నప్పుడు రాజకీయ నాయకులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగానే ఉంటే బెటరే. కానీ అదే టైంలో ఇంజనీరింగ్ విద్యానండి ఏ విద్యలో అయినా స్టాండర్డ్ పెంచడానికి ఆయన ఆలోచించడం కూడా సరైనదే కావచ్చు. కానీ బట్ ఇట్లాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిదేమో.